కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇద్దరు చెన్నై భక్తులు చేతివాటం చూపించారు. 2 రోజులుగా పిల్లలతో కలిసి హుండీ లెక్కింపులో పాల్గొంటున్న భక్తులు డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టారు. ఆలయ ఉద్యోగి గమనించడంతో వీరి వ్యవహారం బయటపడింది. మఠం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లాకర్ నుంచి 1,64,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భక్తులు డబ్బులు నొక్కేశారని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? భోగి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో నిన్న ఇవాళ హుండీ లెక్కింపు కొనసాగుతుంది. మంత్రాలయం హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులతో పాటు భక్తులు కూడా హుండీ లెక్కించే అవకాశం కల్పించే సాంప్రదాయం ఉంది. అందులో భాగంగానే చెన్నైకి చెందిన అయ్యప్ప స్వామి మూర్తి, ఆయన భార్య పద్మావతితో పాటు వారి ఇద్దరి పిల్లలను కూడా 2 రోజుల పాటు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. అయితే ఇవాళ ఆలయ ఉద్యోగి హుండీ లెక్కింపులో తీవ్రంగా పరిశీలించినప్పుడు పద్మావతి అలాగే అయ్యప్ప స్వామి మూర్తి లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినట్లు గుర్తించారు. అంటే డబ్బులు నొక్కేసినట్టు గుర్తించారు. అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి మూర్తి జోబులు వెతికితే అందులో 10,000 రూపాయలు దొరికాయి. అయితే నిన్న ఇవాళ 2 రోజులు కలిపి 1,64,000 రూపాయలు వారు దొంగిలించినట్టు గుర్తించారు. ఈ దంపతులు ఇద్దరు తీసుకున్న గదిలో లాకర్ ఉంది. ఆ లాకర్ లో తనిఖీ చేస్తే 1,64,000 రూపాయలు పైసలకు లభ్యమైంది. అయితే సాధారణంగా ఆలయాల్లో హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడం గతంలో అనేక సందర్భాల్లో జరిగింది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు తప్ప దేవుడి సొమ్మును దొంగిలించే సందర్భాలు దాదాపు అరుదుగా ఉంటాయి. అయితే ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన ఈ అయ్యప్ప స్వామి మూర్తి, పద్మావతి దంపతులు ఇద్దరు కూడా స్వామి సొమ్మును దొంగిలించారు. 1,64,000 పైసలు మొత్తాన్ని మఠం అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ దంపతులను విచారిస్తున్నారు. వారితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు. వారందరూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వారి నుంచి నగదును పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ చంద్రశేఖర్. దేవుడు